ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎక్స్ కాజీబోర్డు డైరెక్టర్ బాజీవలి ఉన్నారు. అయితే మనం కూటమి ప్రభుత్వం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాజీవలి గారు నమస్తే అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాల వ్యవధి దాటింది. అయితే కూటమి ప్రభుత్వం ఏమో మేము అన్ని పథకాలు చెప్పినవన్నీ చేసాము, సూపర్ 6 కానీ ఏదైనా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఈ రోజుకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం ఎన్నో పథకాలు ప్రజలకు వర్తించే విధంగా పేదలకు విద్య వైద్యం అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ పరిపాలన చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేర్లు అయితే మార్చారే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలనే పేర్లు మార్చి వీళ్ళు చేస్తున్నారే తప్ప వీళ్ళు సొంతగా ఏది చేయగలిగే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఈ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తున్నామని చెప్పి ఏది చేయలేని పరిస్థితుల్లో మేము సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి అందరికీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో పవర్ స్టారు పొలిటికల్ స్టార్గా ఎదగాలని వచ్చిన వ్యక్తి స్టేజీలెక్కి ఆహో ఓహో అని ఎగిరి గందరగోళం చేసి కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినాక ఈరోజు జనాలు చూద్దామన్నా ముఖ్యంగా వాళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళ నాయకులకు అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా, నమ్మి ఓట్లు వేసిన ప్రజలు అందుబాటులో లేకుండా ఉన్నారు. దాని మీద డిప్యూటీ సీఎం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయం వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడే సుస్థిరంగా ప్రజలతో నాయకత్వం వహించగలడు. ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు కనుమరుగైన పరిస్థితి మనం రాష్ట్రంలో ఎంతో మందిని చూస్తున్నాము. అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఉంటూ వారికి అవసరమైనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మీటింగులు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ అటెండ్ చేసిన రోజు ఇతను బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వం మీద ఇతను విరుచుకుపడి ఏమీ చేయలేని పరిస్థితిగా ఉన్నటువంటి ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే వెన్నుపూసలేని ఈ డిప్యూటీ సీఎం అని చెప్పి నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఇతను సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలకు ఇతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొన్న తుఫాను వచ్చింది, తర్వాత రైతులు ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఇవన్నీ తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్య నేతల్ని ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా తప్పించుకోవడానికి వాళ్ళని అరెస్ట్ చేయటం, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వాళ్ళ నిర్ణయం ఎట్టా ఉంటుందంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది వీళ్ళు చేసే విధానం ఎట్టా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రజల్లో సమస్య తలెత్తినప్పుడు దాన్ని ప్రజలు మర్చిపోయే విధంగా ఏదో ఒక నాయకుడి మీద అరెస్ట్ చేయటము, ఏదో ఒక నాయకుడి మీద దొంగ కేసులు పెట్టడము, ఇట్లాంటివి చేసి ప్రజల దృష్టిని పక్కకు మలిచే విధానమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయటం లేదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి రాబోయే కాలంలో గట్టిగా ప్రజలందరూ బుద్ధి చెబుతారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి ముందు ఉంది. వీళ్ళు రేపు ఏదైతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా వస్తుందో ఆ రోజు దాదాపుగా ఈ హడావుడి చేస్తున్నటువంటి నాయకులు కనీసం రాష్ట్రంలో కంచూపు మేరకు కూడా కనబడని పరిస్థితి అయితే ఉంటుంది. వీళ్ళు ఆ విషయాన్ని గమనించుకోవాలి.
అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ, ముస్లింలు ఇప్పుడు నేను గతంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గా పనిచేశాను. గత 5 సంవత్సరాలలో ప్రజలకు, మైనార్టీలకు, రాష్ట్ర ప్రజలకు, మైనార్టీలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పేదలకు, పేద ముస్లింలకు, మసీదుల్లో ఉన్నటువంటి పెద్దలకు వీళ్ళకి కనీస వేతనం, గౌరవ వేతనం అనేది ఏర్పాటు చేశారు. దాన్ని డబుల్గా పెంచి మేము ఇస్తామని చెప్పి కోతలు కోసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కనీసం వాళ్ళకి కూటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నా కానీ వీరికి సహాయం చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళు ఏమి చేయలేని, వెన్నుపొసలేని ప్రభుత్వంగా మేము అభివర్ణిస్తున్నాం. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు 3వ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవరు? మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు. ఇప్పుడు అతను 2029లో 11 సీట్లు వచ్చాయి మొన్న, తర్వాత 0 అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? గెలుపు ఓటములు ఏదైనా మేము మా నాయకుడు హుందాగా స్వీకరిస్తాను అని చెప్పిన పరిస్థితి మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఏదైతే రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏ విధంగా ఎన్నికలు జరిగాయో, ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు లోకేష్ బాబు గారు 2029లో ముఖ్యమంత్రిగా అవుతారంటావు, అవరంటావు? మీ అభిప్రాయం? ఏదైతే మన ప్రస్తుత సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు రాబోయే కాలంలో అతనికి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ పార్టీని అతను అప్పగిచ్చి రాష్ట్రాన్ని అతని చేతిలో పెట్టాలనే ఈ తాపత్రయంతోనే పనిచేస్తున్నారు తప్ప వేరే విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. పేదలని అణిచివేయటం, వాళ్ళ సామాజిక వర్గాన్ని, ధనిక సామాజిక వర్గాన్ని పెద్దపీట వేయటం, ఇదే లక్ష్యంగా పెట్టుకొని, పేదలకు అన్యాయం చేయటమే లక్ష్యంగా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళ సామాజిక వర్గాన్ని పెంచుకోవడానికి కానీ, అదేవిధంగా వాళ్ళ కుమారుడిని సీఎంగా చేసుకునే దానికి కానీ వాళ్ళు పెద్దపీట వేస్తున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి అవకాశం ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చే అవకాశం లేదు. అయితే 2029లో టీడీపీ కూటమి వాళ్ళు నాయకులు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్సీపీ కల్లో ఊహించకుండా 0కు పోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మాకు 11 కదా వచ్చింది, మీకు 1 వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అడ్రస్ ఉండదు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు గతంలో నియోజకవర్గంలో వచ్చి గెలిచినటువంటి నాయకులు కనీసం 4 సంవత్సరాల పాటు నియోజకవర్గాల్లో కనబడని పరిస్థితిగా ఉంది. ఈరోజు ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు. సరే, దాని గురించి వాళ్ళు నోరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు 0 అంటున్నారు, 11 అంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అయితే రానున్న కాలంలో ఏం జరుగుతుందా ఏందా అనేది మీరు, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఖచ్చితంగా చూస్తారు. దానికి తగ్గటువంటి సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెబుతుంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ రేపు ఎలక్షన్, కానీ గత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఏమంటున్నారంటే, ఇది గెలుపు కాదు, ఈవీఎం వల్ల జరిగిన నష్టము, నిజంగా జనాలు అయితే ఓటింగ్ వేశారు అని అంటున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు 151 సీట్లు వచ్చినప్పుడు
ఆ రోజు ఓట్లు వేసినారు అని మేము ఏమి వెళ్ళాలంటే వాళ్ళు జనాలు ఓట్లు వేసిన అన్నారు. ఇది కూడా జనాలతోనే వేసినారు. దాని మీద మీ వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఎలా ఖండిస్తున్నారు దాన్ని? ఇప్పుడు మా గురించి మేము చెప్పుకుంటే ఏంటంటే ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇది జనరల్ గా జరుగుతుంటది. కానీ చదువుకున్న మేధావులు, విద్యావంతులు, రాష్ట్ర ప్రజలు అందరూ ఉన్నారు, గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ గెలుపు నిజమైన గెలుపా, ఈవీఎంల గెలుపా అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మేధావులు ఏదైతే ఈ ఈవీఎంలు తయారు చేసిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు డేటా పూర్తిగా మేము ఇస్తామని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ విసిరింది. అయినా ఈ ఎన్నికల కమిషన్ దీనికి అంగీకరించిన పరిస్థితి, ఈ ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళకి తొత్తుగా మారిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. దీంట్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎంగా చేసుకుంటాం. రెండోసారిగా సీఎం అయ్యే వరకు మా పోరాటం అందరూ కలిసి రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ కలిసి ఏకతాటి మీద ఉండి సీఎంగా చేసుకుంటామని సెలవు తీసుకుంటున్నాను. అయితే చూస్తున్నారు కదా, ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ బాజీవలి గారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ 2029లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటే అంతకు మించి సీట్లు వస్తాయి, ప్రపంచం సృష్టిస్తాము అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఫోకస్ టీవీ.